రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మల్లన్న సాగర్ నీటిని ముస్తాబాద్ మదికుంట లింగంకుంట పెద్ద చెరువులను నింపి మండలంలోని వివిధ గ్రామాలకు పంట పొలాలకు నీటిని అందించాలని తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్న పార్టీ అధ్యక్షుడు యద్దండి నరసింహారెడ్డి, బీజేపీ పట్న అధ్యక్షుడు ముంగని మహేందర్, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎండి సర్వర్, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, మల్లారపు సంతోష్ రెడ్డి, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, గూడూరి భరత్, తాళ్ల రాజు, కంచం నరసింహులు, అన్వర్, శరయ్య, ముక్క మల్లయ్య, ప్రసాద్ చారి, సత్యం శ్రీనివాస్, బండి ఎల్లం, కోడే శ్రీనివాస్, ఎండి జహంగీర్, రైతులు నీరటి సత్యం, ఆరుట్ల నరసింహారెడ్డి, ప్రసాద్ రెడ్డి, నీరటి శంకర్, దేవేందర్ రెడ్డి, పెంటయ్య, అనమేని రాములు, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేము మాట్లాడేదానికి బీఆర్ఎస్ పక్షాన మరియు రైతులందరం కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో అంటే రైతులు పంట పండించడానికి మూలాధారమైనటువంటి నీరు, వారు ఏంటంటే రైతులు నాటు వేసినప్పటి నుంచి మొదలుకొని వరి కోతలు అయ్యేంత వరకు కూడా సఫిషియెంట్గా వాటర్ ఉంటేనే పంట దిగుబడి మంచిగా వస్తుందనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఒకటే, ఎందుకంటే రైతులు ఆల్రెడీ ఇప్పటికే నాట్లు వేసుకున్నారు. ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులకు సకాలంలో అందించినట్టయితే వారి పంట బాగుంటుంది. మనము నీళ్లు ఇచ్చే దానిలో ఒక రోజు 2 రోజులు ఆలస్యం అయినప్పటికీ కూడా ఆ ఆలస్యంతో ఇక్కడ భూమి ఎండిపోవడం జరుగుతుంది. మరియు తర్వాత ఎన్ని నీళ్ళు ఇచ్చినా కూడా వాటిని తిరిగి పొందలేము. కాబట్టి ఆ దిశగా ముస్తాబాద్ మండలానికి మొత్తం సంబంధించినటువంటి రైతులు చెర్లు కుంటలు నింపుకుంటూ అన్ని కాలువల ద్వారా నీటిని ఇచ్చినట్టయితే రైతులు సకాలంలో పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరం కూడా వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే నీటిని విడుదల చేసి ఇప్పుడు రాజాకపేట చెరువు నుంచి మరి మోయిన్కుంట నుంచి ముస్తాబాద్ చెరువుకు, లింగంకుంటకు, మాకు ముస్తాబాద్ పట్టణానికి మరీ ప్రత్యేకంగా ప్రాణాధారం ఏంటంటే లింగంకుంట. ఆ లింగంకుంటలో నీళ్లు ఉన్నట్టయితేనే మాకున్నటువంటి బోర్లు కానీ బావులు కానీ వాటిలో ఊట ఉండి వాళ్ళు నీళ్లు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని తక్షణమే నీటిని విడుదల చేపియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముస్తాబాద్ రైతుల పక్షాన అఖిలపక్షం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము రైతుల పక్షాన ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి మల్లన్న సాగర్ ద్వారా తొందరగా నీళ్లు విడిచి ముస్తాబాద్లోని లింగంకుంట మరియు పెద్ద చెరువు తొందరగా నింపాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఎండాకాలం ఇప్పుడే వచ్చేసింది అన్నట్టు ఎండలు బాగా కొడుతున్నాయి. మరియు ఇక్కడ వరలల్లో కూడా పొలాలకు కూడా నీళ్లు సరిగా సరిపోవడం లేదు, భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి తొందరగా మద్దికుంట చెరువు, రాజకపేట చెరువు, లింగంకుంట, ముస్తాబాద్ మరియు ముస్తాబాద్ మండలంలోని చెరువులన్నీ కాళేశ్వరం ద్వారా నీళ్లు నింపి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.